నమస్కారం. కేఆర్ నాగరాజ్ సార్కి అలాగే పార్టీ కార్యకర్తలకి, నాతో తిరుగుతున్న అన్నలకి, అక్కలకి, అమ్మలకి అందరికీ నమస్కారం. చదివిన సార్ వాళ్ళకి కూడా నా యొక్క నమస్కారం. నేను సెకండ్ వార్డు నుంచి నిలబడ్డాను. ముఖ్య ప్రమీల నా పేరు. అలాగే 10 ఏళ్లలో జరిగింది చాలా అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నది ఇంకా చాలా ఉన్నాయి జరిగేటి. సన్న బియ్యం ఇస్తున్నారు, 500కి గ్యాస్ ఇస్తున్నారు, అలాగే బస్ ఫ్రీ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మళ్ళీ మహిళలకు 2500 మళ్ళీ రాబోతున్నాయి. సెకండ్ విడత, థర్డ్ విడత, ఫస్ట్ విడత 3 ఇందిరమ్మ ఇల్లు రిలీజ్ చేశారు. ఒకటి ఫస్ట్ విడత ఓపెన్ అయింది, సెకండ్ విడత మళ్ళీ మార్చిలో ఓపెన్ చేస్తారు. థర్డ్ విడత కూడా టైం ఉంది. దయచేసి చేగుర్తు కోటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కేఆర్ నాగరాజ్ గారికి, అలాగే ఇక్కడ 2వ వార్డు నుంచి నిలుచున్న ముఖ్య ప్రమీల గారికి, అలాగే నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఏం చేయలేకపోయింది. మాటలతో సరిపెట్టుకుంది మాత్రం చేతలు కాని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అది అందరికీ తెలుసు. నీకు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ బీజేపీకి వెళ్ళి ఆరు రమేష్ ఇళ్ళకొచ్చి నేనేమో చేస్తా అని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అవుతుండ్రు. ఒక ఎమ్మెల్యే 900 కోట్లు సంపాదించడం అనేది అది ఇంపాసిబుల్. సంపాదించుకుని హాయిగా జల్సాలు చేస్తుండ్రు. అటువంటి వ్యక్తిని నమ్మకండి. మన సారు కేఆర్ నాగరాజ్ సార్ ఎంత నిజాయితీగో, ఎంత మంచిగా పరిపాలన అందిస్తున్నా కూడా లేనిపోని మాటలతోటి అబండాలు వేసుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. దయచేసి వాళ్ళని నమ్మకండి. వాళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళు కావాలని కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయరు. 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఏం చేయకుండా వాళ్ళు కాలాన్ని గడిపిలు. మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, సన్న బియ్యం ఇస్తుంది, గ్యాస్ సబ్సిడీ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర రాయొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పెద్ద చరిత్ర అది. దాన్ని ఎవరు కూడా చెరపలేరు. బీజేపీ ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. దయచేసి మా ప్రమీలక్కను ఓటేసి చేయి గుర్తును గెలిపించవలసిందిగా ప్రార్థన. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ చేసి వెంటనే రైతులకు మళ్ళా లోన్ ఇచ్చిండు బ్యాంకులలో. అంతేకాక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు డిజిటల్ సర్వే చేస్తున్నాడు. నా 20 ఎకరాల మీద సర్వే కూడా అయిపోయింది. ఇంచు భూమి కూడా పేదోళ్ళకు తినకుండా డిజిటల్ సర్వే ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడపడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మా 2వ వార్డు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాను.